తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి పెద్దారెడ్డి ప్రయత్నాలు. అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్ కు లేఖ. మళ్లీ హీటెక్కిన తాడిపత్రి పాలిటిక్స్. బద్వేల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు. జడ్పీటీసీ పోలిరెడ్డి కుటుంబ సభ్యుల ఇంటికి నోటీసులు. అధికారులు సీజ్ చేయడంపై ఆగ్రహం. పంచాయతీ ఎన్నికలపై స్పీడ్ పెంచిన తెలంగాణ సర్కార్. మెజారిటీ పంచాయతీల్లో గెలిచేలా అధికార పార్టీకి సూచనలు చేసిన ఖర్గే, రేవంత్ రెడ్డి. నేడు బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు. కాసేపట్లో భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు. అనంతరం గన్ పార్కులో అమరవీరులకు నివాళులు. P4 పథకంపై ఏపీ సీఎం సమీక్ష. అమలుపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచన. బాపట్ల టాప్లో ఉందన్న చంద్రబాబు. ఏపీలోనే సినిమా గోయర్స్ ఎక్కువ, కానీ ఆదాయమంతా తెలంగాణకు వెళ్తోంది. విశాఖలో పరిశ్రమ అభివృద్ధి జరగాలన్న కందుల దుర్గేష్. జిందాల్ భూముల వివాదంపై మంత్రి క్లారిటీ. ఎంఎస్ఎంఈ పార్క్పై ఎలాంటి చర్చ లేదు. రైతుల్ని ఆందోళనకు గురి చేయొద్దన్న కొండపల్లి. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. జగన్ బాలినేనితో వ్యక్తిగత కక్షలు లేవు. మంత్రిగా ఉన్నప్పుడు బాలినేని తనకు అండగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్. హామీల్ని ప్రశ్నిస్తారంటే తాట తీస్తారా? సర్కార్ బెదిరింపులు, కేసులకు భయపడేది లేదు. బొత్స కామెంట్స్. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇష్టారాజ్యం. విచ్చలవిడిగా వయాగ్రా, గర్భ విచ్ఛిత్తి మందులు వాడకం. 30 మెడికల్ షాపులపై కేసులు. సిగాచి ఫ్యాక్టరీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. భవన శిథిలాల్ని తొలగిస్తున్న ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా. ఇంకా లభించని 9 మంది ఆచూకీ. తెలంగాణలో కొత్తగా 157 ప్రాథమిక పాఠశాలలు. 20 మంది విద్యార్థులుంటే సర్కార్ బడి ఏర్పాటు. 63 గ్రామీణ, 94 పట్టణ ప్రాంతాల్లో స్కూళ్లు. అడవిని విడిచిపెట్టి ప్రజల్లోకి రండి. ప్రజాస్వామ్య గొంతుక కండి. మావోయిస్టులకు సందేశమిస్తూ భైంసాలో పోస్టర్లు. తుంగభద్ర డ్యాంకి పెరుగుతున్న వరద. 21 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 71,000 క్యూసెక్కులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల. నారాయణగిరి షెడ్ల దాకా భక్తుల క్యూ లైన్. మహారాష్ట్రలో ముదిరిన భాషా వివాదం. హిందీకి వ్యతిరేకంగా ఇవాళ ఠాకరే బ్రదర్స్ సభ. భాష పేరుతో దాడుల్ని సహించబోమన్న సీఎం. మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కారం. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో అవార్డు. 140 కోట్ల భారతీయుల తరఫున అందుకున్నానన్న మోదీ. అర్జెంటీనాలో మోదీ పర్యటన. పలు ఒప్పందాలు చేసుకోనున్న భారత ప్రధాని. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు. బర్మింగ్హామ్ టెస్ట్లో భారత్కి లీడ్. 244 పరుగుల ఆధిక్యంలో టీమిండియా. ఇంగ్లాండ్పై చెలరేగిన బౌలర్లు.